అదే ఆర్టీవీ యాప్ వార్తల్ని క్షణాల్లో చదివే అవకాశం ఉంటుంది. ఒక న్యూస్ పేపర్, ఒక టెలివిజన్ ఛానల్ మీ చేతుల్లో ఎప్పుడూ ఉంటాయి. ఓకే, అందరికీ నమస్కారం. సో మనకు మొంతా తుఫాను అలర్ట్ ఉంది. సో మొంతా తుఫాను అలర్ట్ సందర్భంగా ఆఫీసర్స్ ఎవరైతే ఉన్నారో ఫీల్డ్ లెవెల్లో ముఖ్యంగా ఆల్ విఆర్ఓస్, విఆర్ఏస్, అలాగే జిఎస్డబ్ల్యూ స్టాఫ్, మండల్ లెవెల్లో తహసీల్దార్స్, ఆల్ డిపార్ట్మెంట్స్, అలాగే డివిజనల్ లెవెల్లో డివిజనల్ ఆఫీసర్స్, అలాగే ప్రతి మండలానికి ఒక మండల్ స్పెషల్ ఆఫీసర్. సో ఈ విధంగా ఆఫీసర్స్ అందరినీ కూడా అలర్ట్ చేయడం జరిగింది. సో ప్రతి మండల్లో కూడా కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. ఒక డెడికేటెడ్ ఫోన్ నెంబర్ ఇవ్వడం జరిగింది. అలాగే ఆర్డీఓ ఆఫీస్లో కూడా ఒక కంట్రోల్ రూమ్ ఏర్పాటు చేయడం జరిగింది. సో ఇక్కడ కూడా పోలీస్ నుంచి, అలాగే ఇరిగేషన్ నుంచి, అలాగే ఏపీఎస్పీడీసీఎల్ ఏవైతే మనకు అత్యవసర సర్వీసులు ఉన్నాయో ఆ డిపార్ట్మెంట్ వాళ్ళు కూడా ఒకరిని ఇక్కడికి డెప్యూట్ చేయడం జరిగింది. ఇక్కడే వాళ్ళు ఉంటారు. సో మనకు హై అలర్ట్ ఉంది. సో రేపు మనకు వెరీ హై రైన్ఫాల్ ప్రొడక్షన్ ఉంది. సో కాబట్టి ప్రజలందరికీ అప్రమత్తం చేయాల్సిన అవసరం ఉంది. సో ఈ కంట్రోల్ రూమ్ నెంబర్స్ అన్ని కూడా మేము మీడియా ద్వారా వాళ్ళందరికీ కూడా షేర్ చేయడం జరిగింది. సో ఇది 24/7 అందుబాటులో ఉంటారు, ఎనీ ఇష్యూ ఏదైనా ఉంటే కూడా. సో అన్నీ కూడా మేము ప్రజలందరినీ కూడా అప్రమత్తం చేయడం కోసం విలేజ్లో ప్రతి విలేజ్ లెవెల్ ఆఫీసర్స్ కూడా విలేజ్కి వెళ్ళి, గ్రామాల్లో వెళ్ళి, ఎక్కడైనా కూడా ఏదైనా పాతపడిన ఇల్లు నివసిస్తుంటే ఇమీడియట్గా వాళ్ళందరినీ కూడా ఐడెంటిఫై చేసి వాళ్ళందరినీ ఇల్లు ఖాళీ చేయించి, సో 1-2 ఫ్యామిలీలు అయితే వాళ్ళ బంధువుల ఇళ్లలో, లేదంటే ఎక్కువ మంది అంటే ఖచ్చితంగా మనం రిలీఫ్ సెంటర్ కూడా ఏర్పాటు చేసి వాళ్ళందరినీ అక్కడ సేఫ్గా పెట్టడం జరుగుతుంది. ఎందుకంటే గత వారం నుంచి కూడా వర్షాలు వచ్చాయి. ఆ వర్షాలతో ఇప్పటికే బాగా తడిచిపోయి ఉంటుంది కాబట్టి ఇంకా మనకు రైన్ వస్తే అవి కూలిపోయే ప్రమాదం ఉంది కాబట్టి ఇమీడియట్గా వాళ్ళని చేయడం జరిగింది. అలాగే ఎక్కడైనా పాత చెట్లు ఉంటే ఆ చెట్లు కూడా విరిగిపడి రోడ్ నెట్వర్క్, ట్రాన్స్పోర్టేషన్కి ఇబ్బంది ఉంటుందనే ఉద్దేశంతో అక్కడ కూడా మనం ఐడెంటిఫై చేసుకొని, అలాగే సామిల్స్, జేసీబీస్, ట్రాక్టర్స్, హిటాచీస్ ఇవన్నీ కూడా ఐడెంటిఫై చేసుకొని ఎనీ ఎమర్జెన్సీ, మనకు హెవీ రైన్ వస్తే ఎక్కడైనా కూడా ప్రజలు అక్కడ ఇబ్బంది పడకుండా, లో లైంగ్ ఏరియాస్ ముఖ్యంగా మన వారం నుంచి వర్షం రావడంతో చాలా ప్రాంతాల్లో మనకు లో లైంగ్ ఏరియాస్ ఎక్కడ వాటర్ నిలబడుతున్నాయి అనేది కూడా ఒక ఎక్స్పీరియన్స్ ఉంది. ముఖ్యంగా బద్వేలు తీసుకుంటే బద్వేల్లో ముఖ్యంగా ఈ ఎస్బీఐ దగ్గర చాలా వాటర్ నిలిచి చాలామంది ప్రజలు ఇబ్బంది పడ్డారు. సో దానికోసం మనం ఆల్రెడీ రోడ్ ఏదైతే ఉందో దాన్ని నేషనల్ హైవే వాళ్ళతో మాట్లాడి ఆ రోడ్ ఓపెన్ చేయించి ప్రజెంట్ అయితే మనం కొంచెం దాన్ని వైడెన్ చేయడం జరిగింది. సో ఈ వర్షాలు ఆగిన తర్వాత దాన్ని పర్మనెంట్గా కాంక్రీట్ వాల్ చేసి దాన్ని ఇచ్చేయడం జరుగుతుంది. అలాగే ఎన్జిఓ కాలనీ నుంచి కూడా అక్కడ మహమ్మద్ కాలనీలో చాలా ఇళ్ళే కూడా మన కొంచెం వర్షానికి నీళ్లు పోవడం జరిగింది. సో అక్కడ కూడా డ్రైనేజ్ అంతా కూడా మనము మార్కింగ్ ఇచ్చి అక్కడ ఎక్కడైతే కొన్ని ఇల్లు కూడా మా ఈ డ్రైనేజ్ మీద కట్టింటే వాటిని కూడా తీయడం జరిగింది. అలాగే ఫారెస్ట్ ఆఫీస్లో కూడా నీళ్ళు ఎక్కువ నిలబడేటివి, అక్కడ కూడా ఇళ్ళకి నీళ్లు పోవడంతో అక్కడ కూడా దాన్ని కూడా వైడెన్ చేయడం జరిగింది. సో ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఒకటి ఇప్పుడే అక్కడికి వెళ్ళి ఆర్టీసీ బస్ స్టాండ్లో కూడా ఒక పర్మనెంట్ సొల్యూషన్ తీసుకోవాలని చెప్పడం జరిగింది. సో ఇందాకే అగ్రహారం కూడా పోవడం జరిగింది. అక్కడ కూడా వాటర్ నిలుస్తున్నాయి. నేషనల్ హైవే అక్కడ అండర్ పాస్ దగ్గర కూడా వాటర్ ఎక్కువ ఉన్నాయి. సో అలాగే మనకు ఎక్కడైతే ఇంకా మా కోరమామిల్ల కొన్ని మండలాల్లో కూడా మనకు చాలా వరకు వాటర్ అన్ని కూడా నిలబడే సందర్భాలు ఉన్నాయి. సో అక్కడ కూడా డ్రైనేజీ ఎక్కడ వాటర్ ఫస్ట్ డ్రైన్ అవుట్ చేస్తే ఎవరికి ఇబ్బంది లేకుండా ఉండాలనే ఉద్దేశంతో దాన్ని చేయడం జరిగింది. సో ఆల్ స్టాఫ్ని అయితే మనం అందరినీ అప్రమత్తం చేయడం జరిగింది. లో లైంగ్ ఏరియాస్కు దగ్గరలో రిహాబిలిటేషన్ సెంటర్ కూడా ఏర్పాటు చేసుకొని, సో అవసరమైతే వాళ్ళని అక్కడ పెట్టేసి అక్కడ మినిమం ఫెసిలిటీస్ ఏవైతే ఉన్నాయో డ్రింకింగ్ వాటర్ కానీ, ఎలక్ట్రిసిటీ కానీ, అలాగే ఫుడ్ క్యాటరర్స్ కూడా ఐడెంటిఫై చేసుకొని, సో అవసరమైతే అక్కడ మన రిలీఫ్ సెంటర్ ఓపెన్ చేసి అక్కడ పెట్టడం జరుగుతుంది. సో ముఖ్యంగా ఇరిగేషన్ డిపార్ట్మెంట్ నుంచి సో మన డివిజన్లో మ్యాక్సిమం ఇప్పుడు ముందు కురిసినటువంటి వర్షాలతో మనకు బ్రహ్మం సాగర్లో వాటర్ ఉండడము, ఈ ఇటీవల వర్షాలతో అన్ని చెరువులు దాదాపు కాన్స్టిట్యున్సీలో డివిజన్లో 168 ఎంఐ ట్యాంక్స్ ఉన్నాయి. సో 168 ఎంఐ ట్యాంక్స్ మ్యాక్సిమం మనకు 70% ఆఫ్ ద ట్యాంక్స్ ఫుల్ కావడం జరిగింది. సో వాటిని మనం కాపాడుకోవాల్సిన అవసరం ఉంది. ఎందుకంటే గ్రౌండ్ వాటర్ కానీ, పంటలకు దీనికి కానీ, సో ఆ వాటర్ ఎక్కడ కూడా మనం వేస్ట్ చేయకుండా, ఎక్కడ కూడా చిన్న గడ్లు కూడా పడకుండా, మొన్న కూడా కొన్ని వీకోడు తర్వాత అట్లు కొన్ని చిన్న డ్యామేజెస్ జరిగితే ఇమీడియట్గా ఇరిగేషన్ వాళ్ళని అప్రమత్తం చేసి రెస్టోర్ చేయడం జరిగింది. సో కాబట్టి రెవెన్యూ డిపార్ట్మెంట్ అండ్ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్తో ఆల్ ట్యాంక్స్
ప్రాపర్గా మానిటర్ చేస్తూ ఏ చిన్న ఇది కూడా కాకుండా అన్నింటి వాటర్ ట్యాంక్స్ అన్ని కూడా మనం కాపాడేటట్టు మేము అందరినీ ప్రిపేర్ చేయడం జరిగింది. సో కాబట్టి వచ్చే వర్షానికి మనము ఏ విధంగా ఉన్నట్టు మనం వాటిని ఎదుర్కోవడానికి అందరినీ కూడా సమాయత్తం చేయడం జరిగింది. సో మండల్ స్పెషల్ ఆఫీసర్స్ అలాగే కాన్స్టిట్యూషన్ స్పెషల్ ఆఫీసర్ ఉన్నాడు, మండల్లో మా తహసీల్దార్, ఎంపీడీఓ, ఆల్ ఇరిగేషన్ అఫీషియల్స్ అందరూ కూడా లైన్లో ఉన్నారు. సో కాబట్టి అందరూ కూడా ఉన్నారు. ప్రజల నుంచి మనము ఎక్స్పెక్ట్ చేసేది ఏంటంటే, సో రైన్ హెవీగా వచ్చినప్పుడు ఎవరు కూడా అవసరమైతే తప్ప ఎవరు బయటకు పోకూడదు. సో పాత ఇల్లు ఇలాంటి ఇళ్లలో ఎవరు కూడా నివసించకూడదు. ఇమీడియట్గా రెవెన్యూ ఆఫీసర్స్ని కాంటాక్ట్ చేసి చేయడం జరిగింది. సో అలాగే ఎంఎల్ఎస్ పాయింట్స్లోను అలాగే రేషన్ షాప్లో కూడా మనము ఈ స్టాక్ ఏదైతే రైస్ ఇవన్నీ కూడా పొజిషన్ చేయడం జరిగింది. సో ఏ పరిస్థితి వచ్చినప్పటికీ మనం ఎదుర్కోవడానికి సిద్ధంగా అందరినీ కూడా అధికారులను అప్రమత్తం చేయడం జరిగింది. సో ప్రజలు కూడా ఇవి ఏదైతే సూచనలు ఇస్తున్నారో డిజాస్టర్ మేనేజ్మెంట్ డిపార్ట్మెంట్ నుంచి, సో ప్రభుత్వం నుంచి ఇచ్చేటటువంటి సూచనలు పాల్గొని పాటించి, సో ఎక్కడ కూడా చిన్న సంఘటన కూడా జరగకపోకుండా సో దీన్ని మనం హ్యాండిల్ చేయాలని ఈ సందర్భంగా కోవడం జరుగుతుంది. మరిన్ని వీడియోస్ కోసం ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి. లేటెస్ట్ అప్డేట్స్ కోసం వాట్సాప్ ఛానల్ ని ఫాలో చేయండి అండ్ లింక్ డిస్క్రిప్షన్ లో ఉంది.